ఇంతకుముందు మీరు డైరెక్షన్ చేశారు కదా, ఇప్పుడు ఏం అసలు ఆలోచన లేదా? లేదు, ఫుల్ఫిల్గా మేము ఈ ఆత్మపైలోకి వెళ్ళిన తర్వాత పెద్దగా మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. భగవంతుడు ఏది కూడా మనం కోరుకోకూడదు. ఇక్కడ సీపుల్ పుల్లాగా తయారయ్యాం. ఏదో ఎన్నాళ్ళు ఈ పని చేపిస్తున్నాడో, ఈ నెక్స్ట్ ఏం చేపిస్తాడో చేపించి ఆయన అకౌంట్లో ఈ దేగాలతో ఊడిపించో పక్కన పెడతాడో ఆయన ఇష్టం. ఆయన ఏం చేయకుండా చేయడానికి డిసైడ్ అయ్యాం అనమాట. పెద్దగా మేము ముందుకు వెళ్ళాలి సీన్లు, నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అనేది ఏం లేదు. ఆయన ఏం డిజైన్ చేస్తున్నాడు, రోజు తెల్లారంగా అయ్యా లేచే పొద్దున్న లేకుండా ఏం చేస్తున్నాడు, కళ్ళు లేకుండా ఉన్నాయి. ఓహో, ఈ కళ్ళు పొద్దున్నే లేకుండా వాళ్ళు ఈ ప్రపంచం ఎంతోమంది ఉన్నారు, మేము లేచే కాబట్టి మా వాళ్ళని ఏం చేపిస్తావు అని ఆయన శరణకైతే ఇయ్యి. షూటింగ్ లేని సమయంలో ధ్యానం, మెడిటేషన్, గురువులు కలవటం, షూటింగ్ ఉంటే షూటింగ్ చేసుకోవటం. మా సన్ను వచ్చాడు మాకు రైట్ హ్యాండ్ లాగా, మా హెల్ప్ అవుతున్నాడు. వాడు అప్డేట్ వర్షన్, మా అప్డేట్ వర్షన్. త్రిశూలం క్రియేట్ వాడితే మా ఎమోషనల్ ఏం పేరు రాహుల్. మా ఎమోషనల్ అప్డేట్ వర్షన్ టెక్నాలజీ రెండు కలుపుకొని అలా ముందుకు వెళ్తున్నాం. ఒక అబ్బాయేనా మీ ఇద్దరికి? ఇద్దరు ఉన్నారు, ఇద్దరు అమ్మాయిలు నలుగురు. ఒక అబ్బాయి యుఎస్లో చదువుతున్నాడు, ఒక అబ్బాయి మా వారసత్వానికి వచ్చాడు. మేము వద్దురా చదువుకోరా అన్నాం, లేదు వస్తా అన్నాడు. రా, మంచిదే కదా, మేము వారసుని ఇచ్చేలేము ఇండస్ట్రీకి, మంచిదేగా. తిని వాసాలు లెక్క పెట్టకూడదు కదా. మరి తనకి ఇండివిజువల్గా ఆఫర్ రాలేదా? వస్తుంది, అతనికి వెళ్ళాడు అనుకోండి, మేము అప్పుడు మాకు సపోర్ట్గా ఉన్నాడు. నెక్స్ట్ 1 yearలో అతను ఇండివిజువల్గా అవుతాడు. ఆ తర్వాత మేము కృష్ణారామ్ అంట హ్యాపీగా ప్రపంచం తాండమంతా తిరుగుతాం. ఇప్పుడు ఫైట్ మాస్టర్ ఒక విధంగా చెప్పాలంటే ఏమీ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చారు మీరు. ఫైటర్స్గా రాణించారు, ఫైట్ మాస్టర్స్గా అద్భుతమైన పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంతో కొంత మీరు మేలు చేస్తూ, వాళ్ళు అడిగిన దానికి సహాయం చేస్తూ వెళ్తున్నారు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే మాకు ఒక చిన్న, అంటే ఇప్పుడు 1 year ఉందిగా, మాకు కూడా ఏంటంటే సినిమా అంటే మా ఫీలింగ్ అంటే పర్సనల్గా మాట్లాడుకుంది. మాకు ఈ రేంజ్కి రావడానికి, మా ఆస్తులు పెరగడానికి కారణం కూడా ఈ ప్రజలు వాళ్ళు ఒక్కొక్క సినిమాలు చూసి కొంత డబ్బులు ఇస్తే ఆ ప్రొడ్యూసర్ మాకు ఇచ్చారు. అంటే ప్రజలకి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ప్రతి ఊరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పల్లికి వెళ్ళి విలేజ్ సరదాగా వెళ్ళి అన్నదమ్ము రిలేషన్స్ హ్యాపీగా ఉండే, 4 రోజులు కొట్టుకోవద్దు, నాటకంలో గొడవలు ఎందుకు చిన్న ఒక ఏజ్ ల్యాండ్ కోసం కూడా సబ్సిడీ కూడా కోర్టులకి వెళ్ళొద్దే. మీకు భూమి గొప్పతనం. రైతు ఏమనుకుంటాడంటే, నా కర్మ టౌన్లో ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉన్నారు, నేను ఈ పొలం పొద్దుగులు ఈ మట్టి పని చేసుకుంటాను వాడు ఫీల్ అవుతున్నాడు. కానీ నువ్వు వెరీ గుడ్ కింగ్, నువ్వు మట్టిలో చేలు కలుపుతుంటే భూమి తగులు కూర్చోడు, ఎంత ఆనందపడుద్ది భూమాత నా తల్లి కదిలిస్తుంటే. వాళ్ళు గొప్పతనం. రైతు చెట్ల మధ్య పొలాలు గట్టి నడుపుతుంటే ఒక ఆనందం చూడు. మనకి ఈ స్మోకులు, పొగలు, ఏసీలు కూర్చొని మనం ఆనందంగా ఉన్నాం అనుకుంటారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి గురు చేద్దామని రాజు రైతు, కింగ్ రైతు, నిజమైన సైంటిస్ట్ రైతు, ఆహారం కనిపెట్టేది రైతే కదా. మీరు ఇప్పుడు ఊరు వాడ వెళ్ళి అన్నదమ్ముల గొప్పతనాన్ని భగవంతుడు గొప్పతనం మీరు చెప్పాలనుకుంటున్నారు. కానీ అసలు సొసైటీలో అన్నదమ్ములు కానీ, అసలు భార్యాభర్తల మధ్య కానీ ఆ సంబంధాలు అనేవి సన్నగిల్లిపోతున్నాయి. ఇప్పుడు మీరిద్దరు బాగున్నారు, మీతో పాటు వచ్చిన వాళ్ళిద్దరూ బాగుండి మీకు తోడుగా ఉండటం అనేది చాలా గొప్పతనం. అది వాళ్ళే కనుక కరెక్ట్గా లేకపోతే ఈ పాటికి మీ ఇద్దరు చెరొక దిశగా ఉండేవాళ్ళు. ఇదే డైలాగ్ మా పెళ్లి చేసుకో ముందు ఫ్రెండ్స్ అనేవాళ్ళు, మీరిద్దరు బాగున్నారు, ఇప్పుడు మీరు కానీ పెళ్ళి పంటే వాళ్ళు వచ్చి ఎడదీస్తారు, రాజ్యాలు ఎడదీశారు మీరంతా అనేవాళ్ళు. పెళ్లి అవసరమా కూడా అనిపించింది. లక్గా వాళ్ళు దొరికారు మాకు. ఇంతవరకు ట్రావెల్ అవుతుంది మాకు ఆల్రెడీ. చూద్దాం. నేనండి మేమేంటంటే ఈ క్షణం ఆనందం, ఇక ఏం జరగబోయేదానికి మనకెందుకు, ఎంతోటి బాగున్నామా. వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు రాలేదా గొడవలు? ఎప్పుడు లేదు, అప్పుడప్పుడు మేము అరుచుకోవడానికి వాళ్ళిద్దరు అరుచుకున్నది లేదు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన పిల్లలు ఏమన్నా మా డౌట్. వాళ్ళిద్దరు తిడదే కాకండమ్మా, మీ ఇద్దరు అలా వదిలిపెట్టమని వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆశీర్వాదం పంపించాడని మా డౌట్ వాళ్ళిద్దరు.